ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు జూలై 19 నుంచి జూలై 25 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముందుగా మనకి ఈ 19 నుంచి 25 లోపల ముఖ్యమైనటువంటి పండుగలు చూసినట్లయితే 25వ తారీఖు తొలి ఏకాదశి అవుతోంది. శయన ఏకాదశి అంటారు. ఆ రోజు చాతుర్మాస్య ప్రారంభం. ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయతు. మనకి కార్తీక మాసంలో ఈ వ్రతం పరిపూర్ణమవుతుంది. 4 మాసాలు పూర్తవుతాయి. ఆషాఢం నుంచి భాద్రపదం, భాద్రపదం నుంచి ఆశ్వీజం, ఆశ్వీజం నుంచి కార్తీకం. ఈ 4 మాసాలు అయ్యేటప్పటికీ చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి మాసములట. ఈ చాతుర్మాస్య దీక్ష వహించేవారు ప్రాతకాలంలో స్నానం చేసి ఒక గదిలో స్వామికి మండపం ఏర్పరిచి విష్ణుమూర్తిని పెట్టుకుని అఖండ దీపారాధన 4 నెలలు పెట్టుకుంటారు. ఉదయం షోడశోపచారాల చేత పూజ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరిస్తూ కిందే పడుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాయంకాలం వేళ ఏకభుక్తం ఒకేసారి రోజు ఆహారాన్ని స్వీకరిస్తూ సాయంకాలం వేళ కూడా స్వామివారికి షోడశోపచారాల చేత పూజ చేసి ఒక దీక్ష వహిస్తారు. ఇది చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసాలు ఆ స్వామినే ధ్యానం చేస్తూ ఉండాలట. ఇది అయితే ఈ వారం మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, వృషభ రాశిలో కుజుడు, రవి, గురులేమో కర్కాటక రాశిలో, మిథున రాశిలో బుధుడు, శుక్రుడు, కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి వార ప్రారంభం, వారం మధ్యలో, వారాంతంలో కూడా వారం మధ్యలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభం. వారాంతం అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు లాభిస్తాయి. ద్వితీయంలో ఉన్నటువంటి గురుడి యొక్క బలం వల్ల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు మీకు యోగిస్తాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. ప్రతి పని అనవసరంగా మీరు ఎక్కువ ఆలోచించడం అనవసరం. విద్యాపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ పరంగా కూడా మంచి గుర్తింపు ఉంటుంది. వృత్తుల్లో కూడా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చిన్న చిన్న చేతి వృత్తి పనివారు, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇటువంటి వృత్తులు చేసేవారికి అందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వ్యాపార పరంగా కూడా చూస్తే ఐటీ, అలాగే ఎలక్ట్రికల్లు, చిన్న చిన్న చేతి వృత్తుల వారు, అన్ని రంగాల వ్యాపారస్తులకి, డెవలప్మెంట్స్కి గురువారం నుండి శనివారం వరకు చాలా అనుకూలంగా ఉన్నది. అయితే మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. అవి గతంలో చేసినటువంటి ఇబ్బందులు ఒక్కసారి తొలగవు కదా. ఈ ఏడాదంతా గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత క్రమేపీ వాతావరణ పరిస్థితులు మీకు అనుకూలంగా మారడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. వృత్తులు చేసేవారికి కూడా గతం కంటే ఇప్పుడు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇన్సూరెన్స్ చేసేవారికి, లోన్స్, ఇటువంటి సెక్షన్లో కొన్ని వాటిలో ఉంటారు. వాళ్ళకి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాత్మకంగా కూడా పార్ట్నర్షిప్ అవ్వచ్చు, నూతనమైన వ్యాపార ప్రయత్నాలు అవ్వచ్చు, ఇతరుల యొక్క సహాయ సహకారాలు అవ్వచ్చు, తప్పనిసరిగా లభిస్తాయి. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికి వ్యయంలో ఉన్న కుజునికి ఆయన కోసం తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. ఇంకా రెండో విషయం ఉన్నది, విష్ణు సహస్రం వినండి. విష్ణు సహస్రం, విష్ణు యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, చలివిడి
వడపప్పు, పానకం నైవేద్యం పెడుతూ స్వీకరించండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి.